ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో కూడా భక్తి భావం ఉన్నవారు చాలామంది ఉన్నారు, కానీ బ్రతుకు మార్చుకున్న వారు మాత్రం కొందరే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా యేసయ్య గురించిన సువార్త ప్రపంచవ్యాప్తంగా దేవుడు తీసుకెళ్తున్నారు. స్తోత్రం కలుగునుగాక. చూడండి, దేవుని నమ్ముకున్న వారైనా దేవుణ్ణి ఎరగని అన్ని జనులైనా ఈ భూమి మీద భక్తిని కనపరుస్తున్నారు, భక్తి భావం కలిగి ఉన్నారు. ఇప్పుడు అన్ని చోట్ల ఆత్మ సంబంధమైన మాటలు చెప్పేవారు దేవుని నమ్ముకున్నవారు ఉన్నారు, దేవుని నమ్ముకోని వారు కూడా ఉన్నారు. ప్రవచనాలు చెప్పేవారు ఉన్నారు. ఎక్కడ చూసినా భక్తి భావం పెరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంచిది. మరొక ప్రశ్న ఏంటంటే, ఇంత భక్తి పెరిగిన భారతదేశంలోనే కానీ సమస్త దేశాల్లో కానీ ఎంత మేరకు అన్యాయం తగ్గింది? భక్తి ఎంతైతే పెరిగిందో అంతకంటే దారుణంగా ఏం పెరిగింది? ఇప్పుడు అన్యాయము కూడా పెరిగింది. వ్యభిచార పాపాలు పెరిగిపోయాయి, మద్యపానములు కూడా పెరిగిపోయాయి, దుర్మార్గం కూడా పెరిగిపోయింది. అంటే మీకు అర్థం కావాల్సిన మాట ఏంటంటే, భక్తి ముసుగేసుకుని మందిరానికి వచ్చినా, భక్తి ముసుగేసుకుని మనం ఎక్కడికి వెళ్ళినా, ఏమేమి చేసినా, యాత్రలే చేసినా, పుణ్య నదుల్లో మునిగేసినంత మాత్రాన మన బ్రతుకులు మార్చబడవు. మన బ్రతుకు మార్చడానికి మార్చేవారు ఎవరైనా ఉన్నారంటే అది మనం ఆరాధిస్తున్న యేసుప్రభువు వారు మాత్రమే. గట్టిగా చెప్పకూడదు, దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో కూడా భక్తి భావం ఉన్నవారు చాలామంది ఉన్నారు, కానీ బ్రతుకు మార్చుకున్న వారు మాత్రం కొందరే ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరింత మంది ఎలా మారుతున్నారు? డబ్బులు ఇచ్చి మార్చేస్తున్నారా క్రైస్తవంలోకి? యేసయ్య నమ్ముకుని డబ్బులు వచ్చినాయి అనేది మనసాక్ష్యం కాదు. యేసయ్య నమ్ముకుని నాకేమొచ్చిందంటే రక్షణ కలిగింది. గట్టిగా చెప్పకూడదు, స్తోత్రం, హల్లెలూయా.